నమస్తే. నేను డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ అట్ మూన్‌వాక్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. మా రిహాబిలిటేషన్ లొకేషన్ వచ్చి కొరటిపాడు మెయిన్ రోడ్‌లోనే ఉంటుంది, గుంటూరు టు. ఈరోజు టాపిక్ వచ్చేసి కోల్డ్ కంప్రెషన్ వర్సెస్ హాట్ కంప్రెషన్. అంటే జనరల్‌గా మన అందరి డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో అండ్ ఎనీ ఇంజురీస్ కానీ, స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగినా కానీ, లేకపోతే క్రానిక్ ఇంజురీస్ అంటే బ్యాక్ పెయిన్ కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మజిల్ స్పాజమ్, జాయింట్ స్టిఫ్‌నెస్, జాయింట్ స్వెల్లింగ్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం హాట్ ప్యాక్ అప్లై చేయాలా, కోల్డ్ ప్యాక్ అప్లై చేయాలనేది చాలామందికి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా మీకు వివరంగా ఈ వీడియోలో హాట్ ప్యాక్ గానీ, కోల్డ్ ప్యాక్ గానీ ఎప్పుడు అప్లై చేయాలి, ఎంత సమయం అప్లై చేయాలి, రోజుకి ఎన్నిసార్లు అప్లై చేయాలనేది వివరంగా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా కోల్డ్ కంప్రెషన్ థెరపీ అంటే కోల్డ్ ప్యాక్స్ అంటాం, అలానే క్రయోథెరపీ అని కూడా అంటాం. ఈ కోల్డ్ కంప్రెషన్ థెరపీ అనేది ఏదైనా ఇంజురీస్ జరిగిన వితిన్ 48 అవర్స్ లోపలే మనం అప్లై చేయాలి. అంటే జనరల్‌గా ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగినప్పుడు అంటే జాయింట్ స్టిఫ్‌నెస్ కానీ, ఆ జాయింట్ పెయిన్స్ కానీ, స్వెల్లింగ్ కానీ అలాంటివి జరిగినప్పుడు ఈ కోల్డ్ కంప్రెషన్ అనేది మనం అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ ఏరియాలో ఈ కోల్డ్ కంప్రెషన్ ఎక్కువగా అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే నమ్‌నెస్‌గా క్రియేట్ అవుతుంది. అంటే పెయిన్ పెయిన్ పర్సెప్షన్ అనేది బ్రెయిన్‌కి ట్రాన్స్మిట్ కాకుండా ఈ పెయిన్ ఏరియాలో నమ్‌నెస్‌గా ఉండి పెయిన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలానే జాయింట్ స్టిఫ్‌నెస్ ఎక్యూట్ కండిషన్‌గా ఉన్నప్పుడు ఆ జాయింట్ స్టిఫ్‌నెస్ తగ్గుతుంది. ఆ జాయింట్‌లో ఉన్న ఎలాంటి నీరు గాని అలాంటిది ఉన్నప్పుడు కూడా తగ్గిస్తుంది. ఎక్యూట్ కండిషన్‌లో ఎక్కువగా టిష్యూని రీయాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అలానే ఏదైనా మనకి దెబ్బ తగిలి కట్ అయినప్పుడు బ్లీడింగ్ అలాంటివి అవుతున్నప్పుడు మనం కోల్డ్ కంప్రెషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ కూడా తగ్గుతుంది. ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్‌లో ఎక్కువగా మనం ఏదన్నా గేమ్ ఆడి నెక్స్ట్ డే గానీ ఎక్కువగా మార్నింగ్ స్టిఫ్‌నెస్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్ అయిపోవటం గానీ, స్పాజమ్స్ రావడం అలాంటివి జరుగుతుంది. వితిన్ 2 అవర్స్‌లో ఈ కోల్డ్ కంప్రెషన్ అనేది అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే టిష్యూ మళ్ళీ రియాక్టివేట్ అనేది జరుగుతుంది. అలానే పెయిన్ అనేది ఎక్కువ జరిగినప్పుడు ఎలా మనకి ఎక్కువ పర్సెప్షన్ ఎందుకు వస్తుందంటే, మనం ఏదన్నా నడుస్తూ ఏదన్నా కాలు బెణుకుతుందంటారు. కాలు బెణికినప్పుడు ఏమవుతుందంటే, సడెన్‌గా ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువగా ఇంప్రూవ్ అయిపోయి పెయిన్ పర్సెప్షన్ అనేది వెంటనే మనకి బ్రెయిన్‌కి ట్రాన్స్‌మిట్ చేయడం జరుగుతుంది. ఈ కోల్డ్ కంప్రెషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ బ్లడ్ ఫ్లోని ఆ దెబ్బ తగిలిన ఏరియాకి కొంచెం స్లోగా బ్లడ్ సర్క్యులేషన్ పంపించడం వల్ల ఎక్కువ నర్వ్‌నెస్ క్రియేట్ అయ్యి, ఆ పెయిన్ పర్సెప్షన్ అనేది లేకుండా ఉంటుంది. ఈ కోల్డ్ కంప్రెషన్ ఎలా అప్లై చేయాలి? ఎప్పుడు రోజుకి ఎన్ని సార్లు అప్లై చేయాలనే దాని గురించి ఏందంటే, ఈ కోల్డ్ కంప్రెషన్ ఒక 10 మినిట్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలండి. అలా 2-3 రౌండ్స్ అనేది అప్లై చేయాలి. ఎవ్రీ 4-6 అవర్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి. ఈ కోల్డ్ కంప్రెషన్ అనేది ఫస్ట్ ఒక 10 మినిట్స్ మనకు ఏదైతే పెయిన్ ఉందో ఆ ఏరియాలో అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ 10 మినిట్స్ రిలాక్స్ చేయాలి. అంటే అప్లై చేయకుండా రిలాక్స్ టైం ఇవ్వాలి. మళ్ళీ 10 మినిట్స్ అప్లై చేయాలి. 10 మినిట్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 2-3 రౌండ్స్ చేయాలండి. ఇలా 2-3 రౌండ్స్ చేసినప్పుడు 4-6 అవర్స్ అనేది కంటిన్యూగా చేసుకోవాలి డే మొత్తం మీద. ఓకే. ఇది కోల్డ్ కంప్రెషన్. ఇంకా ఏమవుతుందంటే ఈ కోల్డ్ కంప్రెషన్ అనేది కూడా టిష్యూ రియాక్టివేట్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు హాట్ ప్యాక్స్ అండి. హాట్ కంప్రెషన్స్ అంటాం. ఈ హాట్ ప్యాక్ అనేది ఎక్కువగా క్రానిక్ కండిషన్స్ అంటే ఎక్కువగా మనకి 3 మంత్స్ నుంచి 4 మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, మెడ నొప్పి ఉంది. అలానే ఎర్లీ మార్నింగ్ మనం బెడ్ నుంచి లెగవడానికి బాగా మజిల్ స్టిఫ్ అయిపోతుంది. కంటిన్యూగా 3-4 మంత్స్ నుంచి పెయిన్‌కి సఫర్ అవుతూ ఉన్నాం. సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రానిక్ కండిషన్స్‌లో ఈ హీట్ ప్యాక్ అనేది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మజిల్స్ ఇన్యాక్టివ్‌గా అలా స్లో అయిపోయి ఉంటాయన్నమాట. సో, మజిల్ పట్టేయటం అట్లా జరుగుతుంది. సో, ఈ హీట్ ప్యాక్ అనేది అప్లై చేయటం వల్ల ఏమవుతుంది, ఆ కన్సర్న్ మజిల్ ఏరియా ఎక్కడైతే ఏరియా ఉందో ఆ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి, అక్కడ వాసో డైలటేషన్ జరిగి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాగా మజిల్‌కి సప్లై చేసి, మళ్ళీ మజిల్ యాక్టివేషన్ అయ్యి, మళ్ళీ మజిల్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా క్రానిక్ కండిషన్స్‌లోనే మనం హాట్ ప్యాక్ అనేది అప్లై చేస్తాం. ఎక్యూట్ కండిషన్స్‌లో ఎలాంటి కండిషన్స్‌లో కూడా మనం అప్లై చేయం. అలానే క్రానిక్ ఆస్టియోఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే క్రానిక్ కండిషన్స్‌లో ఈ హీట్ ప్యాక్ అనేది బాగా ఎక్కువ యూజ్‌ఫుల్ అవుతుంది కంపేర్డ్ టు కోల్డ్ ప్యాక్ అండి. ఓకే.
ఈ హార్ట్ కంప్రెషన్ అనేది, హార్ట్ ప్యాక్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, ఇది కూడా సేమ్ అంతేనండి. ఎలా ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ 10 మినిట్స్ హీట్ అనేది అప్లై చేస్తాం, మళ్ళీ 10 మినిట్స్ ఆపి ఉంచుతామండి. తర్వాత ఇలా కూడా 2 to 3 రౌండ్స్ మనం అప్లై చేస్తాం. అలా ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి, అంటే ఇది 2 అవర్స్కి 4 అవర్స్కి అలా కాకుండా ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి, అంటే డేలో మొత్తం 3 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది అప్లై చేసుకోవాలి. కంటిన్యూగా ఎక్కువ టైమ్స్ అనేది ఈ హార్ట్ కంప్రెషన్ అనేది మనం అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే బర్న్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి అలా రిపీటెడ్గా మన హీట్ అనేది బాడీకి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే టిష్యూ బర్న్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోవాలి. అలా 10 మినిట్స్ హార్ట్ అప్లికేషన్ జరగాలి, మళ్ళీ 10 మినిట్స్ రిలాక్స్ చేయాలి. ఇలా 2 to 3 రౌండ్స్ చేయాలి ప్రతిసారి. ఇలా 6 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకోవాలి. సో ఈ హీట్ కంప్రెషన్ వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే మజిల్గా ఇన్యాక్టివ్గా ఉందో దాన్ని యాక్టివేట్ చేయడానికి అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీ అందరికీ హార్ట్ ప్యాక్ ఆర్ కోల్డ్ ప్యాక్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉందనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.